చందమామ బేతాళ కథలు 1958 ఆగస్టు నాటి బేతాళ కథ. పగ ప్రతీకారం. పట్టు ఎడవని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చుట్టు మీద నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు సాహసోపేతుడవు, అయినా నీ సాహసాన్ని అకారణంగా ప్రదర్శించటం నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. ఎందుచేతనంటే సాధారణంగా మానవులు తమ పగ తీర్చుకోవటంలో మాత్రమే అమానుషమైన సాహసం ప్రదర్శిస్తారు. దీనికి మంచి నిదర్శనం దుర్గా. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు గాను ఆమె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వైశాలిని నగరంలో వినయుడు అనే సాలె ఒకడు ఉండేవాడు. అతను దుర్గా అనే ఆమెను పెళ్ళాడాడు. వైశాలి నగరపు రాజు అసమర్థుడు కావటం చేత ఆ నగరంలో అరాజకం బయలుదేరి ప్రజలలో కక్షలు ఏర్పడి ఘోరమైన కొట్లాటలకు దారితీశాయి. దుర్గ కాపురానికి వచ్చిన ఏడాదికే ఈ కొట్లాటలు చెలరేగాయి. ఆ నగరంలోనే వీరభద్రుడు అనే ధనికుడు ఒకడు ఉన్నాడు. ఆయనకు వినయుడికి చాలా కాలంగా వైరం ఉన్నది. అరాజకం విజృంభించి పట్టపగలే నడివీధులలో మనుషులు ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న ఆ రోజులలో ఈ వీరభద్రుడు తనకు శత్రువైన వినయుణ్ణి హత్య చేసేశాడు. ఈ హత్యలను గురించి నగరంలో అందరికీ తెలిసింది. కానీ అలాంటి హత్యలు ప్రతిరోజు జరుగుతూనే ఉండటం మూలాన దాన్ని గురించి విచారణ కానీ హంతకుడికి శిక్ష విధించడం కానీ జరగలేదు. నలుగురు సహాయం పట్టి వినయుడి శవాన్ని ఇంటికి చేర్చారు. తన భర్త అయిన వినయుడితో దుర్గ గట్టిగా ఏడాది కూడా కాపురం చెయ్యలేదు. అతని శవాన్ని చూడగానే ఆమె కొయ్యబారినట్లయిపోయింది. ఆమె కంట ఒక్క కన్నీటి బిందువు కూడా రాలేదు. మొట్టమొదట ఆమె తన భర్తతో పాటు చనిపోదామని అనుకున్నది, కానీ మరుక్షణమే ఆమె అభిప్రాయం మారిపోయింది. వినయుడు చనిపోయే నాటికి దుర్గ 6 నెలల గర్భవతి. నా కడుపున కొడుకు పుడతాడు, వాడు పెద్దవాడై తన తండ్రి హత్యకు పగ తీర్చుకుంటాడు. వాడి చేత ఆ వీరభద్రుణ్ణి చంపించగానే నేను చావకూడదు. నేను ఇప్పుడే మరణిస్తే నా భర్త కోసం పగ తీర్చుకునేవారు ఎవరున్నారు అని అనుకున్నదామె. నిజంగానే దుర్గ వినయుడి చావుతో దిక్కులేని మనిషి అయిపోయింది. ఆమెకు తన వైపు వారు గాని భర్త వైపు వారు గాని ఎవరూ లేరు. ఆమె ఇప్పుడు పగా ప్రతీకారాలతో రగిలిపోతోంది. ఆమె నిండు చోళాలుగా ఉండి కూడా అహోరాత్రాలు నూలు వడికి అది అమ్మగా వచ్చిన డబ్బుతో తనను తన గర్భంలో ఉన్న శిశువును పోషించుకుంటూ ఒంటరి జీవితం గడపసాగింది. ఆమె హృదయంలో రగిలే పగకు ఆమె పడుతున్న శ్రమ చితుకులలాగా పనిచేసింది. కనబోయే క్షణం దాకా ఆమె శ్రమ చేస్తూనే ఉండి ఎవరి సహాయము లేకుండానే తాను కోరుకున్న ప్రకారం ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఇంకా కళ్ళు కూడా తెరవని ఆ పసిగుడ్డుతో ఆమె, నాయనా, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసునా? నీ తండ్రిని చంపిన నీచుడు వీరభద్రుడిని చంపి పగ తీర్చుకోవటానికి పుట్టావు. నీ చేత ఆ పని చేయించటానికి నేను నిప్పులో దూకమన్నా దూకుతాను అన్నది. ఆ కుర్రవాడికి దుర్గ విక్రముడు అని పేరు పెట్టుకున్నది. విక్రముడు పుట్టిన కొద్ది కాలానికే ఇంద్రసేన మహారాజు వైశాలి నగరం పైన యుద్ధం చేసి గెలిచి ఆ నగరంలో తిరిగి శాంతి భద్రతలు నెలకొల్పాడు. ఈ ఇంద్రసేన మహారాజు మహాశక్తి సంపన్నుడు, గొప్ప ధీరుడు, వీరుడును. ఆయన వేటకు వెళితే పులులు, సింహాలు మొదలైన ఘాతక మృగాలను సైతం ప్రాణాలతో పట్టి తెచ్చేవాడు. ఒకసారి ఆయన ఇలాగే వేటకు వెళ్ళి ఒక అపూర్వమైన మృగరాజును పట్టుకుని వచ్చాడు. తన ప్రతాపానికి చిహ్నంగా ఆయన ఆ సింహాన్ని వైశాలి నగరం పంపించి నగర మధ్యంలో దానికి ఒక గృహం కట్టించి దాని పోషణకు తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వైశాలి పౌరులకు సింహగృహం ఒక దేవాలయం అయిపోయింది. వారు సింహాలను గురించి వినటమే కానీ బ్రతికి ఉన్న సింహాన్ని చూసి ఎరగరు. అందులోనూ ఇది చాలా పెద్ద సింహం. దాని మెడ మీది జూలు పెద్ద పొదలాగా ఉండేది.
కొందరు పౌరులు ఆ సింహాన్ని సాక్షాత్తు నరసింహస్వామిలాగా భావించి దానికి దండాలు పెట్టుకునేవారు. రోజూ వేలాది స్త్రీలు, పురుషులు, పిల్లలు సింహాన్ని చూడటానికి సింహగృహానికి వెళ్ళేవారు. ఈ సింహాన్ని చూసిపోవటానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాక దూరదేశాల నుండి కూడా జనం వస్తూ ఉండేవారు. సింహం కూడా గుడిలో దేవుడి విగ్రహంలాగే ప్రవర్తించేది. ఎంతమంది తనను చూడటానికి వచ్చినా అది ఎవరికేసి చూసేది కాదు. దాని చూపు ఎక్కడో ఉండేది. ఎవరైనా దగ్గరకు వచ్చి దానిని పలకరించినా దానికి వినిపించినట్లు ఉండేది కాదు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు సింహం దాని గృహం నుండి బయటకు వచ్చింది. ఆ ఉదయం దానికి ఆహారం వేసిన వాడు సింహగృహం తలుపు సరిగ్గా గడియ పెట్టలేదు. వాడు వెళ్ళిన కాసేపటికి సింహం తన పంజాతో ఇనప తలుపును త్రోసి ఠీవీగా బయటకు వచ్చి షికారుకు పోతున్నదానిలాగా వీధి వెంట నడవసాగింది. ఆ సింహం నిర్బంధంలో నుండి తప్పించుకుని పారిపోయే లక్షణాలు ఏవీ కనబరచలేదు. వీధిలో నడుస్తున్న సింహం కంటబడగానే జనంలో ఆహాకారాలు బయలుదేరాయి. చావు నుండి పారిపోతున్న వారిలాగా జనం పారిపోయి ఇళ్లలో దూరి తలుపులకు గడియలు వేసుకుని భయంతో వణికిపోయారు. సింహం తప్పించుకున్నదన్న వార్త కార్చిచ్చులాగా నగరం 4 మూలలకు వ్యాపించింది. మంత్రించినట్లుగా వైశాలి నగర వీధులన్నీ కొద్దిసేపట్లోనే నిర్జనమైపోయాయి. జనం పొందిన ఈ సంక్షోభాన్ని కూడా సింహం గమనించినట్లు కనబడలేదు. మామూలు ప్రకారమే దాని చూపు ఎక్కడో ఉన్నది. తనను చూసి పారిపోతున్న జనాన్ని అది తరమలేదు. తనను మళ్లీ ఎవరైనా పట్టి బంధిస్తారేమోనని అయినా అది వేగంగా నడవలేదు. షికారుకు పోయే రాజులాగా అడుగులు వేసుకుంటూ, చూపును ఏ పక్కకు మరల్చకుండా ఎదురుగా చూసుకుంటూ అది ఊరి వెలుపల ఉన్న మైదానం వైపు వెళ్ళింది. ఆ మైదానంలో ఆ సమయానికి కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. సింహం తప్పించుకుపోయిన వార్త ఊరంతా పాకినా ఈ పిల్లలకు తెలియలేదు. సింహాన్ని వారు అల్లంత దూరంలో ఉండగానే చూసి అమ్మయ్యో అని చెల్లాచెదురుగా పరిగెత్తారు. వాళ్లలో ఒక 2 ఏళ్ల కుర్రవాడు పరిగెత్తబోయి బోర్లా పడ్డాడు. పిల్లలను చూడగానే ఆడుకోబుద్ధి పుట్టినట్లుగా సింహం చెంగున ఎగురుకుంటూ వెళ్ళి కింద పడిపోయిన పిల్లవాడి దగ్గర పడుకుని వాడి శరీరం పైన తన పంజా పెట్టి మళ్లీ పరధ్యానంలో పడిపోయింది. ఈ పిల్లవాడు దుర్గా కొడుకు విక్రముడు. నగరవాసులు తమ ఇళ్లలో దూరి తలుపులు బిగించుకున్నప్పటికీ ఎవరో ఒకరు సింహాన్ని గమనిస్తూనే ఉన్నారు. అది ఇటుగా వెళుతున్నది, ఏమి చేస్తున్నది ఇళ్లలో ఉన్న ప్రజలకు వార్త తెలుస్తూనే ఉన్నది. సింహం మైదానం కేసి వెళ్ళిందన్న వార్త ఆ నోట ఈ నోట దుర్గకు చేరగానే ఆమె గుండె అవిసిపోయింది. తన కొడుకు ఆ మైదానంలో ఆడుకుంటూ ఉండటం ఆమె కొంతసేపటి క్రితం స్వయంగా చూసింది. సింహం ఆ పిల్లవాడిని ఏమైనా చేసిందంటే ఆమె జీవితం శూన్యమైపోతుంది. ఇంతకాలంగా చల్లారకుండా ఆమె తన హృదయంలో పోషించుకుంటూ వస్తున్న పగ ఎందుకు కాకుండా పోతుంది. దుర్గా వెంటనే తన ఇంటి తలుపు తెరుచుకుని గబగబా వీధి వెంట నడుస్తూ మైదానం కేసి బయలుదేరింది. సింహం తనను చంపుతుందన్న భయం ఆమెకు ఏ కోసానా లేదు. అవసరమైతే ఆ సింహంతో పోరాడి అయినా సరే తన కొడుకును రక్షించుకోవాలన్న ఉద్దేశ్యం ఒక్కటే ఆమె మనస్సులో పరవళ్లు తొక్కుతున్నది. త్వరలోనే ఆమె మైదానం చేరుకుని అక్కడ పడుకుని ఉన్న సింహాన్ని, దాని కాలి కింద బోర్లా పడి ఉన్న తన కుర్రవాణ్ణి చూసింది. వాడు కదలటం లేదు. చచ్చిపోయాడేమో అని అనుకున్నది. కాని ఎక్కడా రక్తం ఉన్నట్లు లేదు. దుర్గ ఊపిరి బిగబట్టి అడుగులో అడుగు వేస్తూ సింహాన్ని సమీపించింది. సింహం చూపు ఎక్కడో ఉన్నది. అది తన దగ్గరకు వస్తున్న దుర్గ కేసి తల కూడా తిప్పలేదు. దుర్గ సింహానికి 2 గజాల దూరంలోకి వెళ్ళి వణుకుతున్న గొంతుతో, నాయనా నరసింహస్వామి, నా పిల్లవాణ్ణి తీసుకోకు, నాకిచ్చెయ్యి. వాడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు అన్నది. సింహం వినిపించుకోలేదు. నా భర్తను ఆ దుర్మార్గుడు వీరభద్రుడు హత్య చేశాడు. నేను గట్టిగా 1 ఏడాది కూడా సుఖపడలేదు. వాడు నా బ్రతుకు బుగ్గి చేశాడు. నా పగ తీర్చుకోవటానికి ఈ పిల్లవాడే ఆధారం. వీడిపోయాడంటే నేను పడ్డ కష్టాలన్నీ వృధా అయిపోతాయి అన్నది దుర్గ సింహాన్ని ఇంకా సమీపించి. ఎన్నడూ ఎవరికేసి చూడని సింహం తల తిప్పి దుర్గకేసి చూసింది. దుర్గ అంటున్న మాటలు దానికి అర్థమైనట్లే కనబడింది. దుర్గకు మొండి ధైర్యం వచ్చింది. ఆమె ముందుకు వంగి తన పిల్లవాణ్ణి అందుకుంటూ,
నరసింహస్వామి, తండ్రి, నా కొడుకును నేను తీసుకుంటున్నాను, పంజా విప్పకు నాయనా, నీ గోళ్లు గీసుకుని నా చిట్టి తండ్రి శరీరం గాయపడుతుంది, అయిపోయింది ఒక్క క్షణం అంటూ పిల్లవాణ్ణి సింహం కాలి క్రింద నుండి కొంచెం కొంచెమే లాగేసింది. సింహం దృష్టి మళ్లీ ఎటో వెళ్ళిపోయింది. అది దుర్గ కేసి గాని ఆమె తీసుకున్న పిల్లవాడి కేసి గాని చూడటం లేదు. దుర్గ తన కొడుకును అక్కున అదుముకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ యువతలకు వచ్చేసింది. తీరా ఆపద దాటిపోయాక ఆమెకు పెద్ద ఆనందము, దానితో బాటే గొప్ప నీరసము వచ్చేసింది. పిల్లవాడు చెక్కు చెదరలేదు. నాన్నా అంటూ పలికాడు. వాణ్ణి ఎత్తుకుని నిర్జనమైన వీధుల వెంట తిరిగి వస్తూ దుర్గ, నాన్నా, సింహంతో నేను అన్న మాటలన్నీ విన్నావా? నేను ఏమన్నానో నీకు అర్థమయ్యిందా అన్నది. అర్థమయ్యిందమ్మా అన్నాడు విక్రముడు. సింహం వద్ద నుండి తన కొడుకును తెచ్చుకుంటున్న దుర్గను ఎంతో మంది చూసి ఆశ్చర్యపోయారు. వాడు వరం వల్ల పుట్టినవాడు, లేకపోతే ఆ సింహానికి చిక్కి కూడా బ్రతికి ప్రాణాలతో బయటపడటమేమిటి అని అందరూ అన్నారు. ఈ సంఘటన జరిగిన నాటి నుండి వాడికి విక్రముడనే పేరు పోయి సింహదత్తుడు అనే పేరు సార్థకమయ్యింది. దుర్గ తన కొడుకును తెచ్చుకున్న కొద్దిసేపటికే రాజుగారు పంపిన సాయుధ భటులు వచ్చి సింహాన్ని బోనులో ఎక్కించి తీసుకుపోయి తిరిగి సింహగృహంలో పెట్టారు. అది వాళ్లకు ఏమాత్రమూ ఎదురు తిరగలేదు. ఈ సంఘటన జరిగే నాటి వరకు వీరభద్రుడు మంచి రోజులు అనుభవించాడు. ఆయన పట్టినదల్లా బంగారమయ్యింది. గంపెడు పిల్లలను కన్నాడు. ఆయన ఇల్లు పచ్చతోరణంగా ఉంటూ వచ్చింది. కాని సింహం తప్పించుకున్న నాటి నుండి ఆయనకు చెడ్డ రోజులు సంప్రాప్తమయ్యాయి. ఉన్నట్లుండి ఆయన భార్య అకారణంగా మరణించింది. తరువాత పిల్లలు ఒక్కరొక్కరే ఏవో రోగాలు రావటము, మరణించటము ప్రారంభమయ్యింది. వీరభద్రుడి ఆస్తి కూడా హరించిపోసాగింది. వీరభద్రుడిలో పూర్వం ఎన్నడూ పాపభీతి లేదు, కానీ ఇప్పుడు తల ఎత్తింది. వినయుణ్ణి హత్య చేసినందుకు అనుభవిస్తున్నాను. ఆ సింహం మామూలు సింహం కాదు, అది దైవాంశ గలది. అందుకే వినయుడి కొడుకును నా కోసం విడిచిపెట్టింది. నాకు వాడి చేతిలో చావు తప్పదు అని ఆయన అనుకోనారంభించాడు. ఆ ఏడు వస్తున్న కొద్దీ సింహదత్తుడు ఆజానుబాహువుగా తయారవుతున్నాడు. వాడికి ఇప్పుడు నగరంలో అందరికీ కొడుకే. వాడికి ఏది కావలసినా క్షణంలో ఎవరో ఒకరు ఇచ్చేవారు. దుర్గ కష్టాలు కూడా తీరిపోయాయి. ఆమెకు ఇప్పుడు కావలసినంత తిండి. ప్రతివాళ్లూ ఆమెను అభిమానించేవారే. తన కష్టాలు కడతేరినా దుర్గకు వీరభద్రుడిపై పగ కొంచెం కూడా తగ్గలేదు. ఆమె తన కొడుకుతో అప్పుడప్పుడు, నాయనా, నువ్వు ఎప్పుడు పెరిగి పెద్దవాడవై నీ తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటావో, ఈ లోపల ఆ వీరభద్రుణ్ణి ఒకవేళ దేవుడే హఠాత్తుగా ఎత్తుకుపోతాడేమోనని నాకు భయంగా ఉన్నది. ఆ దుర్మార్గుడికి చావు నీ చేత రావలసిందే, కాని మరొక విధంగా వస్తే నేను సహించలేను అనేది. సింహదత్తుడు తల్లి చెప్పే ఈ మాటలను చాలా శ్రద్ధగా వినేవాడు. వాడు తన సింహాన్ని చూసుకునేటందుకు గాను తరచూ సింహగృహానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు ఆ సింహం వాణ్ణి గుర్తించినట్లుగా చూసేది. అది అలా చూసినప్పుడల్లా వాడికి చెప్పరాని ఆనందం కలిగేది. సింహదత్తుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వీరభద్రుడు తన చావు వాడి చేతిలో ఉన్నదని రూఢి చేసుకోసాగాడు. ఆయనకు అది సహజంగానే కనబడింది. అసలు ఆయనకు చావు భయం కూడా లేకుండా పోయింది. సింహం రాను రాను ముసలిదైపోయింది. అది ఇవాళో రేపో చస్తుందని చెప్పుకోసాగారు. సింహదత్తుడు రాత్రింబవళ్ళు సింహగృహం దగ్గరే ఉండి సింహాన్ని చూస్తున్నాడు. అది ఇప్పుడు ఎవరికేసి చూడటం లేదు. చనిపోయేలోగా అది తనకేసి ఒక్కసారైనా చూడాలని సింహదత్తుడికి తీవ్రమైన కోరిక కలిగింది. ఆ కోరిక సిద్ధించింది కూడా. ఆ సింహం ఇంకా కొద్ది క్షణాలలో ప్రాణం విడుస్తుందనగా తల ఎత్తి సూటిగా సింహదత్తుడికేసి చూసింది. ఆ చూపులో సింహదత్తుడికి ఒక విచిత్రమైన విషాదభావం కనబడింది. సింహం చచ్చిపోయినాక ఎంతో కాలానికి కూడా వాడికి అది చూసిన ఆఖరి చూపు కళ్ళకు కట్టినట్లుగా ఉండిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకనాటి మధ్యాహ్నం దుర్గ తన కొడుకును పిలిచి వాడి చేతికి ఒక బాకు ఇచ్చి, నాయనా, నీ తండ్రి హత్యకు ప్రతిక్రియ చేసే రోజు వచ్చింది. వీరభద్రుడు ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు. సాయంకాలానికి తిరిగి వస్తాడని తెలిసింది. నగరం బయట అడవిలో పొంచి ఉండి ఆ హంతకుణ్ణి కళతీర్చి ఇంటికి రా అన్నది.
అలాగేనమ్మా అంటూ సింహదత్తుడు బాకు తీసుకున్నాడు. ఆ సాయంకాలం వాడు అడవికి వెళ్లి వీరభద్రుడి రాక కోసం ఎదురు చూడసాగాడు. సూర్యాస్తమానం కాబోయే ముందు వీరభద్రుడు ఒంటరిగా అటుగా వచ్చాడు. సింహదత్తుడు ఒక చెట్టుచాటు నుండి వీరభద్రుడిపై పడి అతి సులువుగా కింద పడగొట్టి గుండెల మీద ఎక్కి కూర్చుని బాకు పైకి తీశాడు. వీరభద్రుడు ముసలివాడైపోయాడు. సింహదత్తుడేమో మంచి పటుత్వం గల యువకుడు. ఒకవేళ వీరభద్రుడు పోరాడినా అపాయం తప్పించుకునే ఆశ లేదు. చావటానికి సిద్ధంగా ఉన్న వీరభద్రుడు సింహదత్తుడి కళ్ళల్లోకి చూశాడు. మరుక్షణం సింహదత్తుడు ఎత్తిన బాకు ఎత్తినట్లే ఉండిపోయింది. ఎందుకంటే అతనికి వీరభద్రుడి కళ్ళు చూడగానే చనిపోయేటప్పుడు సింహం చూసిన చూపు జ్ఞాపకం వచ్చింది. ఆ చూపులో భయం ఏమీ లేదు, ఏదో ఒక వింత అయిన విషాదం మాత్రమే మిగిలి ఉన్నది. సింహదత్తుడు బాకు విసిరి దూరంగా పారేసి వీరభద్రుడి గుండెల మీద నుండి లేచి అలాగే అడవికేసి వెళ్ళిపోయాడు. వాణ్ణి మళ్ళీ ఎవరూ చూడలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నన్ను ఒక సందేహం వేధిస్తున్నది. సింహదత్తుడు తన తల్లి కోరిన ప్రకారం వీరభద్రుణ్ణి చంపి తండ్రి హత్యకు ప్రతిక్రియ ఎందుకు చెయ్యలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు. పగ వెంటనే ప్రతిక్రియ ఉంటుంది. ఈ సందర్భంలో పగ నిజంగా దుర్గది, సింహదత్తుడిది కాదు. వాడు వీరభద్రుణ్ణి చంపటానికి ఒప్పుకున్నది తన తల్లి పగ తీర్చటానికే. అయితే తీరా ప్రతిక్రియ చేయబోయే సమయానికి సింహదత్తుడు మరొక విషయం తెలుసుకున్నాడు. అతని బుద్ధికి సింహము వీరభద్రుడు ఒక్కలాగే కనిపించారు. ఇద్దరూ క్రూర స్వభావులే, ఇతరులకు ప్రాణహాని చేసేవాళ్లే. అయితే ఏ వీరభద్రుడి లాంటిదే అయి ఉండి కూడా సింహం తనను చంపక వదిలిపెట్టి తనకు తండ్రి తరువాత తండ్రి అయ్యింది. లోకులు తనకు దాని పేరే పెట్టారు కూడా. ఆ సింహం ముసలిదై ఉండి తనకు చిక్కి ఉంటే దాన్ని వాడు చంపలేడు. అలాంటి పరిస్థితిలోనే వీరభద్రుడు తనకు చిక్కాడు. తన తండ్రిని హత్య చేసినప్పటికీ ఆ ముసలివాణ్ణి చంపటానికి తగిన కారణం తనకు లేదని సింహదత్తుడికి తోచింది. వాడు తన తల్లి పగను తన పగ చేసుకోలేకపోవటం చేత ఇంటికి పోకుండా దేశాల మీద పడి వెళ్ళిపోయాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కల్పితం. స్వస్తి.